హలో ఫ్రెండ్స్, మేము ఆ రోజు మా ఇంట్లో బట్టలు పట్టుకొని మా ఆయన ఇంట్లో మేము ఊరికి బయలుదేరేటప్పటికి మా కొడుకు, నేను, మా కోడలు, కూతురు, పిల్లలు అందరం సాయంత్రము 4కు బయలుదేరినాము నుంచి. అక్కడికి పోయేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. అంటే 4 గంటల జర్నీ ఉండదు మాకు రాజంపేట నుంచి అక్కడికి. ఇట్లా పించా మీదుగా పోయినాం, సుండిపల్లి పించా మీదుగా తలకోనకు, అట్లా కోడూరు దాని పోకండి, ఇది షార్ట్ కట్లో దారి అని. ఇంకా ఆ మబ్బులో సెల్లు లైట్లు వేసి టెంకాయ కొట్టుకొని అది మా పిల్లలకి అందరికీ దండం పెట్టించేసి ఆమెన ఉన్నాము. ఒక 10 నిమిషాలు ఉండి ఆమెన మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. మా అన్విని వాళ్ళ తాతను పైసి తాత అని చెప్తాను. వాళ్ళ పెద్దనాన్న తాతను పైసి అడిగి మాట్లాడి చెప్తే అదే తాత పైసి తాత అని మా అన్విత. మా మోక్ష ఏంలా, మా మోక్షత అయితే నన్ను వదిలిపెట్టి అది ఎక్కడికి పోతుంది. పోయి మీద దండం పెట్టుకోపో తాతకంటే అస్సలు రానే రాదు అది. అదే నా కాడికి వచ్చి దండం పెట్టించుకుంటాను. అది మేమి వాళ్ళ ఆయన పిలిచినా కానీ పోదు అది. ఆ గాలి బోర్ అని ఏమి గాలి తోలిందా. ఏ సంవత్సరమే కానీ ఇంత లేట్ చేయలే నేను. ఈ సంవత్సరమే ఇంత లేట్ అయింది నాకు. నేను మధ్యాహ్నం 1:30 బట్టలు పెట్టినా, సాయంత్రం 4 ఆడికి ఊరిగిపోతా ఉన్నా. కానీ ఈ సంవత్సరం ఎందుకో కానీ చాలా లేట్ అయిపోయింది మాకు. 6:30 అయిపోయింది అక్కడ పోయేటప్పటికి. అదే ఇంట్లో పెట్టేస్తున్నాం కాబట్టి భిన్న అయినా ఇంట్లో పెట్టినా కానీ లేట్ అయిపోతేస్తున్నారు ఇల్లు మా పిల్లోళ్ళు. ఇంకేం చేయాలా, సరేలే కానీ అని చెప్పని ఇంకా కార్ తీసుకొని కారులో వెళ్ళిపోయినాం అందరం. మా కార్తీక్ మటుకు రాలా, ఇంటికాడనే ఉన్నాడు. వాళ్ళ పాప మా కావ్య, నేను మా ఇమ్మి. కానీ ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా మళ్ళీ అప్పటికి ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు ఎప్పటి కథ రేపు అనేది